ఒక సాధారణ యువకుడిని తన జీవితంలో ఎప్పుడు భయంగా జీవిస్తూ గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉండేవాడిని దేవుడు అతని జీవితంలో తనను ఒక సైన్యాధిపతిగా, నాయకుడిగా కేవలం 300 మందితో కొన్ని వేల మంది శత్రువుల సైన్యాన్ని తరిమికొట్టి ఇజ్రాయేలు ప్రజలను కాపాడగలిగేలా దేవుడు అతన్ని దీవిస్తాడు. అతడే గిద్యోను. దేవుడు ఇజ్రాయేలులకు వాగ్దానం చేసిన విధంగా కానాను దేశానికి తీసుకువెళ్తాడు. ఆ తరువాత దేవుడు వారికి ఎంతో సహాయం చేస్తూ ఉంటాడు. వారు అనేక యుద్ధాల్లో విజయం సాధిస్తూ ఆ భూమిని తన నివాసంగా చేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీలు దేవుని మర్చి విగ్రహాలను ఆరాధించడం ప్రారంభిస్తారు. అందుకని దేవునికి ఇజ్రాయేలుపై కోపం వచ్చి దేవుడు వారిని ఇజ్రాయేలులకు శత్రువులైన మిద్యానీయుల చేతికి అప్పగిస్తాడు. మిద్యానీయులు ఇజ్రాయేలులను ఏడిపించడం మొదలు పెడతారు. అప్పుడు ఇజ్రాయేలీలు మిద్యానీయుల చేతి నుండి తప్పించుకునేందుకు కొండలలోకి, గుహలలోకి పారిపోయేవారు. అయినా గాని మిద్యానీయులు ఇజ్రాయేళ్ల పశువులను చంపేసేవారు, పంటలను నాశనం చేసేవారు. ఇలా 7 సంవత్సరాల పాటు మిద్యానీయులు ఇజ్రాయేల్ ప్రజలను హింసిస్తూ వస్తూ ఉంటారు. చివరకు ఇజ్రాయేలీలు దేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవుడు ఎంతో దయగలవాడు. ఆయన వారి ప్రార్థన ఆలకించి వారిని మరొకసారి రక్షించాలని నిర్ణయించుకుంటాడు. అందుకు దేవుడు ఒక యువకుడిని ఎంచుకుంటాడు. అతడే గిద్యోను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఇజ్రాయేలులకు గిద్యోను ఎన్నవ న్యాయాధిపతిగా ఉన్నాడో మీలో ఎవరికన్నా ఈ ఆన్సర్ తెలిస్తే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి.